Hello, my dear banking aspirants. Welcome to VRK Tutorials, the joy of learning. ఈరోజు వీడియోలో మనం కొత్త టాపిక్ అయితే నేర్చుకోబోతున్నాము. అదే ఏంటంటే ఆర్డర్ అండ్ ర్యాంకింగ్. మనం ఇంతకుముందు చాలా టాపిక్స్ అయితే నేర్చుకున్నాము మనం ప్రీవియస్ సెషన్స్లో. అవి సిలాగిజం నేర్చుకున్నాము, ఇన్ఈక్వాలిటీస్ నేర్చుకున్నాము, సీటింగ్ అరేంజ్మెంట్ అయితే అన్ని టైప్స్ ఆల్మోస్ట్ అన్ని కవర్ అయిపోయాయి. ఇంకా మనం ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ అయితే నేర్చుకున్నాము. అలాగే ఈ రోజు సెషన్లో అయితే మనం ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ అయితే నేర్చుకోబోతున్నాం. ఒకవేళ ఈ సెషన్స్ ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. ఓకే, ఈరోజు అయితే మనం ఈ సెషన్ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. చూడండి, క్వశ్చన్స్ అయితే ఈ మోడల్లో వస్తాయి. క్వశ్చన్ ఏమంటున్నాడు, ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 40 స్టూడెంట్స్ రమేష్ ఈజ్ ర్యాంక్ 10th ఫ్రమ్ టాప్, వాట్ ఈస్ హిస్ ర్యాంక్ ఫ్రమ్ ద బాటమ్ అంటున్నాడు అనమాట. ఒక క్లాస్ లో 40 మంది అయితే ఉన్నారనమాట. ఆ 40 మందిలో రమేష్ అనేవాడు టాప్ నుంచి కౌంట్ చేస్తే 10th అయితే ఉన్నాడు. బాటమ్ నుంచి అతని ర్యాంక్ ఎంత అని అడుగుతున్నారు అనమాట. మనం దీన్ని ఎలా సాల్వ్ చేద్దామంటే, 10th ఫ్రమ్ టాప్ అంటే రమేష్ 10th అనుకుంటే, రమేష్ ముందు ఎంతమంది ఉంటారు? 9 మంది అయితే ఉంటారు. అంటే ఈ 9 + 1 10, అంటే మిగతా రమేష్ కింద ఎంతమంది ఉంటారు? 13 మెంబర్స్ అయితే ఉంటారనమాట. సో ఈ 9 ఈ రమేష్ అనేవాడు +1 10 ప్లస్ కింద ఎంతమంది ఉన్నారు? 30. అంటే టోటల్ మనకి 40 మెంబర్స్ అయితే వచ్చారు. అయితే ఇప్పుడు కింద నుంచి ఎంత అడుగుతుంది. కింద నుంచి ఎంత అన్నప్పుడు ఇక్కడ కింద ఎంతమంది ఉన్నారు? 30. 30 తర్వాత 31st వాడు రమేష్ అనమాట. ఓకే, సో అప్పుడు రమేష్ ర్యాంక్ కింద నుంచి ఎంత అవుతుందంటే 31st ర్యాంక్ అయితే అవుతుంది. ఆన్సర్ ఈస్ 31. ఓకే, ఆన్సర్ ఈస్ 31, కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు, రోహిత్ ఈస్ 5th ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ 18th ఫ్రమ్ రైట్ హ్యాండ్ ఆఫ్ ఏ రో అంటున్నాడు. హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ఏ రో అని అయితే అడుగుతున్నాడు. ఫర్ సపోజ్ ఇది ఒక రో అని అయితే అనుకుందాం. ఓకే, రోహిత్ ఈజ్ 5th ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్. ఇక్కడైతే రోహిత్ అయితే ఉన్నాడు అనుకుందాం. ఓకే, వీడు 5th అంటే ఇటుపక్క ఎంతమంది ఉంటారు? 4 మెంబర్స్ అయితే ఉంటారు. అలాగే 18th ఫ్రమ్ రైట్ హ్యాండ్ అంటున్నాడు. 18th ఫ్రమ్ రైట్ హ్యాండ్, ఇది 5th లెఫ్ట్ అయితే 18th రైట్. అంటే రైట్ సైడ్ ఎంతమంది ఉంటారు? లెఫ్ట్ సైడ్ 4 మెంబర్స్ ఉన్నారు. రైట్ సైడ్ ఎంతమంది ఉంటారు? 17 మెంబర్స్ అయితే ఉంటారు. ఎందుకంటే 18th ఫ్రమ్ రైట్ అన్నారు. 17 మెంబర్స్ ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు. 18th వాడు రోహిత్, అలాగే ఇక్కడ 4 మెంబర్స్ అయితే ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నారు, హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ యర్ రో అని అడుగుతున్నారు. రోలో మొత్తం ఎంతమంది అయితే ఉన్నారు అని అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ 17 మెంబర్స్ ఉన్నారు. +1 ఎవరు? 1 రోహిత్. ప్లస్ ఇటు పక్క రోహిత్ కి లెఫ్ట్ సైడ్ ఎంతమంది ఉన్నారు? 4 అయితే ఉన్నారు. ఆన్సర్ ఎంత? 18 + 4 22. టోటల్ ఎంతమంది పర్సన్ ఉన్నారు అంటే 22 మెంబర్స్ అయితే ఉన్నారు రోలో. ఓకే, 22 persons are there in the row. Option B is the correct answer. Option B is the correct answer. Okay, next one అన్నాడు, ప్రియా is ranked 12th from the top and 20th from the bottom అంటున్నాడు. సేమ్ క్వశ్చన్ ఇందాకట్లాగే, హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దర్ ఇన్ హర్ క్లాస్ అని అడుగుతున్నాడు. ప్రియా is 12th from top అంట. ట్వెల్త్ ఫ్రమ్ టాప్ అంటే ప్రియా ముందు ఎంతమంది ఉంటారు? 11 మెంబర్స్ అయితే ఉంటారు. అలాగే 20th ఫ్రమ్ బాటమ్ అంట, కింద నుంచి 20th అంటే ఓకే 12th ఇటు నుంచి ఇటు, 20th ఇటు నుంచి ఇటు. 20th ఫ్రమ్ బాటమ్ అంటే ప్రియకి కింద ఎంతమంది ఉంటారు? 19 మెంబర్స్ అయితే
ఉంటారు. 19 మెంబర్స్ వీళ్ళు. 20th మెంబర్ ప్రియా. అలాగే ప్రియకు ముందు 11 మెంబర్స్ అయితే ఉన్నారు. సో హౌ మెనీ స్టూడెంట్స్ టోటల్ ఎంతమంది ఉన్నారు అంటున్నారు. అంటే 11 + 1 ప్రియా ప్లస్ 19 టోటల్ 31 మెంబర్స్ అయితే ఉన్నారు ప్రియా వాళ్ళ క్లాస్లో. ఆన్సర్ ఏంటంటే 31. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జస్ట్ ఒకసారి ఊహించుకోండి, మనకి ఈజీగా క్వశ్చన్స్ అయితే సాల్వ్ అయిపోతాయి. 1 మార్క్ అయితే ఈజీగా వచ్చేస్తుంది మనకి ఎగ్జామ్లో. ఓకే, ఇక్కడ చూడండి. రాజ్ ఈస్ ర్యాంక్డ్ 17th అవుట్ ఆఫ్ 35 స్టూడెంట్స్ అంటున్నాడు. వాట్ ఈస్ హిస్ ర్యాంక్ ఫ్రమ్ బాటమ్? ఇది యాక్చువల్గా టాప్ బాటమ్ అని ఏం లేదు, కానీ వాట్ ఈస్ హిస్ ర్యాంక్ ఫ్రమ్ బాటమ్ అడిగాడు కాబట్టి మనం టాప్ నుంచి 17th ర్యాంక్ అయితే మనం చూసుకోవచ్చు. ఎవరు టాప్ నుంచి 17th ర్యాంక్? రాజు. అంటే రాజు కంటే ముందు ఎంతమంది ఉంటారు? 16. టోటల్ 35 అన్నాడు కాబట్టి 17 ఇక్కడ వెళ్తే రాజు తర్వాత ఎంతమంది ఉంటారు? 18 మెంబర్స్ అయితే ఉంటారు. 18 ఇది +1 19 + 16 టోటల్ 35 అయితే ఉన్నారు. ఇప్పుడేమంటున్నారు? వాట్ ఈస్ హిస్ ర్యాంక్ ఫ్రమ్ ద బాటమ్ అంటున్నాడు. బాటమ్ నుంచి ర్యాంక్ ఎంత? 18 మెంబర్స్ ఉన్నారు. 19th వాడు రాజు. సో రాజు ర్యాంక్ ఫ్రమ్ బాటమ్ ఈస్ 19th. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎస్, ఆప్షన్ ఏ 19th ర్యాంక్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అన్నాడు రవి 7th ఫ్రమ్ లెఫ్ట్ అని అంటున్నాడు. ఎవరు? రవి. రవి 7th ఫ్రమ్ లెఫ్ట్ అంటే రవికి లెఫ్ట్ ఎంతమంది ఉంటారు? 6 అయితే ఉంటారు. అలాగే కిరణ్ ఇస్ 5th ఫ్రమ్ ద రైట్ అంటున్నాడు. కిరణ్ ఇస్ 5th ఫ్రమ్ ద రైట్ అంటే కిరణ్ కి రైట్ సైడ్ లో 4 మెంబర్స్ అయితే ఉంటారు. ఆఫ్టర్ ది ఇంటర్చేంజ్ అంటే రవి ఇక్కడికి వచ్చేసాడు, అలాగే కిరణ్ ఇక్కడికి అయితే వచ్చేసాడు. రవి బికమ్స్ 10th ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్. ఇప్పుడు 10th అయితే అవుతుందంట. అయితే ఇప్పుడు ఏమడుతున్నాడు? వాట్ ఈస్ కిరణ్స్ న్యూ పొజిషన్ ఫ్రమ్ రైట్ హ్యాండ్ అడుగుతుంది. కిరణ్స్ న్యూ పొజిషన్ కావాలంటే ముందు మనకి టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అయితే కావాలి. రవి 10th అనుకోండి, రవికి లెఫ్ట్ ఎంతమంది ఉండాలి? 9 పర్సన్స్ అయితే ఉండాలి. అలాగే ఇక్కడ కిరణ్ కింద పక్క ముందు ఎంతమంది ఉన్నారు? రైట్ సైడ్ లో 4 మెంబర్స్. కిరణ్ ప్లేస్ లో రవి వచ్చినా కూడా రైట్ సైడ్ ఎంత మంది ఉంటారు? 4 పర్సన్స్ అయితే ఉంటారు. టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంత? 9 + 4 13 + 1 14. టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అయితే 14. ఓకే, ఇక్కడ కిరణ్ కి లెఫ్ట్ సైడ్ లో ఎంతమంది ఉన్నారు అని వచ్చింది. ఇక్కడ 6 మెంబర్స్ అయితే ఉన్నారు. అంటే కిరణ్ అనేవాడు 7th ఫ్రమ్ లెఫ్ట్. అంటే కిరణ్ రైట్ సైడ్ ఎంతమంది ఉంటారు? 7 పర్సన్స్ అయితే ఉంటారు. అప్పుడు కిరణ్స్ ర్యాంక్ ఫ్రమ్ రైట్ హ్యాండ్ ఎంత? 7 + 1 8. సో కిరణ్స్ న్యూ పొజిషన్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ ఈస్ 8th పొజిషన్. ఆప్షన్స్ అయితే లేదు, కానీ ఆన్సర్ 8. ఆప్షన్స్ వదిలేసేయండి. ఆన్సర్ ఈస్ 8th పొజిషన్. ఇది 8. 8 is the right answer. Next question. Ajay is 5th from left. Okay. Ajay is 5th from 15th. Sorry. 15th from left hand. అంటే అజయ్కి లెఫ్ట్ సైడ్ ఎంతమంది ఉంటారు? 14 పర్సన్స్ అయితే ఉంటారు. నెక్స్ట్ హీ ఇంటర్చేంజెస్ విత్ అజయ్ విజయ్ హూ ఇస్ 18th ఫ్రమ్ రైట్ ఇన్ ఏ రో ఆఫ్ 30. ఓకే, ఇక్కడైతే చూసుకున్నాము. విజయ్ ఈజ్ 18th ఫ్రమ్ ద రో ఆఫ్ 30. ఇక్కడ విజయ్ అయితే ఉన్నాడు అనుకున్నాం. విజయ్ 18th ఫ్రమ్ రైట్ హ్యాండ్ నుంచి 18th అన్నమాట. టోటల్ రోలో ఎంతమంది ఉన్నారు? 30 మెంబర్స్ అయితే ఉన్నారు అంటున్నారు. ఇక్కడ 18th అంటే ఇట్ సైడ్ ఎంతమంది ఉండాలి? 17 పర్సన్స్ ఉండాలి. 17 18 టోటల్ 13 అంటే ఇట్ సైడ్ ఎంతమంది ఉండాలి? 12 పర్సన్స్ ఉండాలి. ఓకే, ఇంకొకరికైతే తీసుకోండి. 12 పర్సన్స్, వీడు 15th పర్సన్స్ అంటే వీడు 3 పొజిషన్స్ ఇట్ సైడ్ అయితే మూవ్ అవుతాడు. ఓకే, అప్పుడు ఏమవుతుంది?
అదే రైట్ సైడ్ ఎంతమంది ఉన్నారు 15 అంటే అదే రైట్ సైడ్ కూడా 15 అయితే ఉంటారు. వాళ్ళిద్దరు స్వాప్ చేసుకున్నారు అనమాట. స్వాప్ చేస్తే అప్పుడు అజయ్ 18th ఫ్రమ్ రైట్ అవుతాడు. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్ ఉంది కదా. 18th ఫ్రమ్ ద రైట్ ఇన్ ఇయర్ ఆఫ్ 30 మెంబర్స్ లో విజయ్ అనేవాడు 18th ఫ్రమ్ రైట్. అప్పుడు అజయ్ అనేవాడు విజయ్ రిప్లేస్ చేస్తే ఆన్సర్ కూడా 18th అవుతుంది. ఎక్స్ప్లెనేషన్ అయితే అవసరం లేదు. ఓకే, ఆన్సర్ ఈస్ 18. ఎస్, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ సాల్వ్ చేయాల్సిన పనిలే. ఇప్పుడు చూడండి, విజయ్ అనేవాడు 18th అంటే మొత్తం 30 మంది ఉన్నారు. విజయ్ ర్యాంక్ 18th అనుకోండి. అప్పుడు విజయ్ ప్లస్ అజయ్ వచ్చినా కూడా అజయ్ ర్యాంక్ కూడా 18th అవుతుంది. సో నో నెట్ టు సాల్వ్ అనమాట. ఇది ఈజీ క్వశ్చన్. నెక్స్ట్, 30 స్టూడెంట్స్ ఆర్ ఏ రో అంటే ఒక రోలో 30 మంది అయితే ఉన్నారు. రియా ఈజ్ 8th ఫ్రమ్ ద లెఫ్ట్. రియా ఈజ్ 8th అంటే రియా లెఫ్ట్ లో 7 పర్సన్స్ ఉంది. షీ మూవ్స్ 3 ప్లేసెస్ రైట్ అంటే 8th ఉంది, 9, 10, 11th అయింది. 11th రియా న్యూ ప్లేస్ లో 11th అయింది అంటే 10 పర్సన్స్ అయితే ఉంటారు. వాట్ ఈస్ హర్ న్యూ పొజిషన్ ఫ్రమ్ ద రైట్ అంటున్నాడు. ఓకే, టోటల్ 30 అని ముందే చెప్పాడు కాబట్టి 10 + 1 11 అంటే రైట్ సైడ్ 19 మెంబర్స్ అయితే ఉంటారు. రైట్ సైడ్ నుంచి న్యూ పొజిషన్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ 19 ఆల్రెడీ ఉన్నారు. 19 + 1 అయితే 20. రియాస్ ర్యాంక్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ ఈస్ 20. ఆప్షన్ ఈ 20 is the correct answer. ఓకే, నెక్స్ట్, ఈ లైన్ ఆఫ్ 40 స్టూడెంట్స్ మొత్తం 40 మంది ఉన్నారు. అందులో ఆర్ఏ ఈస్ 12th ఫ్రమ్ లెఫ్ట్. ఓకే, మొత్తం 40 మెంబర్స్. ఇక్కడ ఆర్ఏ అయితే ఉన్నాడు 12th. ఆర్ఏ పక్కన 11 మెంబర్స్ అయితే ఉంటారు. ఆర్ఏ రైట్ సైడ్ ఎంతమంది ఉంటారు? 28 మెంబర్స్ అయితే ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఎస్ ఈస్ 16th ఫ్రమ్ రైట్ హ్యాండ్. ఇక్కడ ఎస్ ఉన్నాడు. ఎస్ 16th అంటే ఎస్కి రైట్ సైడ్ ఎంతమంది ఉంటారు? 15 మెంబర్స్ ఉంటారు. అలాగే ఎస్కి లెఫ్ట్ సైడ్ ఎంతమంది ఉంటారు? 16 అంటే 14 మెంబర్స్ అయితే ఉంటారు. దే స్వాప్ దేర్ ప్లేసెస్. వాట్ ఈస్ ఆర్యస్ న్యూ పొజిషన్ ఫ్రమ్ రైట్ హ్యాండ్? ఆర్య స్వాప్ చేసిన అనుకోండి, ఎస్ ప్లేస్ లోకి ఆర్య వచ్చిండు. ఆర్య రైట్ సైడ్ ఎంతమంది ఉన్నారు? 15 మెంబర్స్ ఉన్నారు. అంటే ఆర్య పొజిషన్ ఎంత? 15 + 1 16th పొజిషన్ అయితే అవుతుంది. ఆప్షన్ ఈ 16th is the right answer. Yes, option E 16 is the right answer. నెక్స్ట్ క్వశ్చన్, ఫార్ములాస్ తో కూడా మనం చేయొచ్చు, కానీ ఫార్ములాస్ ఏంటంటే మనకు అర్థం కానప్పుడు ఫార్ములాస్ తో చేస్తే అంత ఎఫెక్టివ్ ఉండవు. ఫార్ములాస్ మర్చిపోయాం అనుకోండి, క్వశ్చన్ మొత్తం రాకపోతుంది. మనం లాజికల్ గా ఎలా సాల్వ్ చేయాలి అనేది అయితే నేర్చుకోవాలి. అప్పుడైతే మనకి ఒకవేళ ఫార్ములా గుర్తు లేకపోయినా మన కన్ఫ్యూజన్ వచ్చినా మనం ఇలా అయితే సాల్వ్ చేసుకోగలుగుతాం. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు? ఇన్ యూర్ రవి ఈస్ 9th ఫ్రమ్ ఫ్రంట్. రవి ఈస్ 9th ఫ్రమ్ ఫ్రంట్ అంటే రవి ముందు 8 మంది అయితే ఉన్నారు. అండ్ 8th ఫ్రమ్ బ్యాక్. 8th ఫ్రమ్ బ్యాక్ అంటే రవి వెనకాల 7 మెంబర్స్ అయితే ఉన్నారు. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ అన్నారు. 8 + 1 9 + 7 16. 8 + 1 రవి + 7 8 16 అయితే అవుతారు. టోటల్ మెంబర్స్ ఎంత మంది ఉన్నారంటే 16. ఆప్షన్ సి 16 is the correct answer. Next question. Neha is 8th from the top. 8th from the top అంటే నేహా ముందు 7 పర్సన్స్ అయితే ఉన్నారు. ఓకే, అలాగే రీత్ ఈజ్ 25th ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద క్లాస్ అంటున్నారు. ఓకే,
ఇక్కడ నేహా వెనకాల ఎంతమంది ఉంటారు? 40 అంటే ఈమె 8 అంటే మిగతా 32 మెంబర్స్ అయితే ఉంటారు. అలాగే ఇక్కడ ఇచ్చాడు రీతు. రీతు ఈస్ 25th ఫ్రమ్ ద బాటమ్. అంటే రీతు కింద ఎంతమంది ఉంటారు? 24 మెంబర్స్ అయితే ఉంటారు. ఏమే 25th. రీతు ముందు 15 పర్సన్స్ అయితే ఉంటారు. 25th ర్యాంక్ అంటే రీతు ముందు 15 పర్సన్స్ అయితే ఉంటారు. నేహా ముందు 7 పర్సన్స్ అయితే ఉంటారు. అంటే ఈ 15లో ఇక్కడ 7, నేహా, ఈమె 8th పర్సన్. అంటే ఇక్కడ 7 పర్సన్స్ ఉంటారు. 7, 8, 7. ఇక్కడ 15 ప్లస్ 24, 39 ప్లస్ 1, 40. టోటల్ అయితే కౌంట్ వచ్చేసింది. ఇక్కడ అంటున్నాడు హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ బిట్వీన్ దమ్ అంటున్నాడు. అంటే నేహాకి రీతుకి మధ్యలో ఎంతమంది ఉన్నారంటే 7 మెంబర్స్. ఆప్షన్ సి 7 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి 7 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రవి ఈస్ 15th ఫ్రమ్ టాప్ అంటున్నాడు. రవి ఈస్ 15th ఫ్రమ్ టాప్ అంటే రవి ముందు ఎంతమంది ఉంటారు? 14 మెంబర్స్ అయితే ఉంటారు. ఓకే, నవీన్ ఈస్ 20th ఫ్రమ్ ద బాటమ్. నవీన్ ఈస్ 20th ఫ్రమ్ ద బాటమ్ అంటే నవీన్ కింద ఎంతమంది ఉంటారు? 19 మెంబర్స్ అయితే ఉంటారు. 20. నవీన్ ముందు ఎంతమంది ఉంటారు? 20 మెంబర్స్ అయితే ఉంటారు. అలాగే రవి 15th అంటే రవి వెనకాల ఎంతమంది ఉంటారు? 25 మెంబర్స్ అయితే ఉంటారు. ఎందుకంటే టోటల్ 40 అని ఇచ్చాడు కాబట్టి. ఫైండ్ హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ బిట్వీన్ ఇన్ దెమ్ అన్నమాట. మధ్యలో ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ నవీన్ ముందు 20 మంది ఉన్నారు, రవి ముందు 14 మంది ఉన్నారు కాబట్టి రవి మధ్యలో అయితే వస్తాడు. రవి ముందు ఇక్కడ చూడండి 14, 15th వాడు రవి. 15 అయిపోయారు, కానీ ఇక్కడ ఎంతమంది కావాలి? 20 కావాలి. అంటే ఇక్కడ 5, తర్వాత నవీన్, తర్వాత 19 మెంబర్స్. 19, 20 ప్లస్ 5, 25, 26 ప్లస్ 14, టోటల్ అయితే 40. ఇది ఆర్డర్. మనకేమంటున్నాడు? హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ బిట్వీన్ దెమ్. వీళ్ళిద్దరి మధ్య ఎంతమంది ఉన్నారు అడుగుతున్నారు. రవికి నాకు ఎంతమంది ఉన్నారు? 5 మెంబర్స్ అయితే ఉన్నారు. ఆప్షన్ బి 5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లేదు, ఆప్షన్ బి 5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి 14 ప్లస్ 1 రవి, 15 ప్లస్ 5 20 ప్లస్ నవీన్ 21 ప్లస్ 19, టోటల్ 40. సో కన్ఫ్యూజన్ లేదు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇది ఇంకో టైప్ అనమాట. అంటున్నాడు ఏ ఈజ్ 10th ఫ్రమ్ లెఫ్ట్. ఇది టోటల్ 30. ఏ ఈజ్ 10th ఫ్రమ్ లెఫ్ట్. వీడు 10th అయితే ఇక్కడ 9 పర్సన్స్ అయితే ఉంటారు. ఏ రైట్ సైడ్ లో ఎంతమంది ఉంటారు? 20 పర్సన్స్ అయితే ఉంటారు. ఓకే, అలాగే బి ఈజ్ 15th ఫ్రమ్ రైట్ అంటున్నాడు. బి 15th ఫ్రమ్ అంటే ఇక్కడ రైట్ సైడ్ 14 ఉంటారు, లెఫ్ట్ సైడ్ 15 పర్సన్స్ అయితే ఉంటారు. ఓకే, ఈ 20 ఎండ్ కాబట్టి ఇక్కడ మనం ఈ 20 మనం ఎట్లా తీసుకున్నాం? బికి రైట్ లో 14, ఇది 15 అంటే ఇద్దరి మధ్యలో 5 మెంబర్స్ అయితే ఉంటారు. అప్పుడు లెక్క చూడండి 9 ప్లస్ 1 10, 5 15 ప్లస్ 15 15, 16 ప్లస్ 14 30 మెంబర్స్ అయితే వచ్చారు. ఇక్కడ 1 2 3 4 5 మెంబర్స్ అయితే ఉన్నారు. ఇప్పుడు సి అనేవాడు ఏకి బికి మధ్యలో ఉన్నాడు అనుకోండి. ఏకి బికి మధ్యలో ఉంటే సి ఇక్కడ వస్తుంది.
ఓకే, వాట్ ఈస్ సీస్ పొజిషన్ అంటున్నాడు. 9, 10, 11, 12, 13th ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ అవుతుంది. ఓకే, 14, 15, 16, 17, 18, 18th ఫ్రమ్ రైట్ హ్యాండ్. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అని క్లియర్ అడగలేదు కాబట్టి మనం 2 అయితే చేసాము. 13, 18 వస్తుంది. ఇక్కడ 18 లేదు కాబట్టి ఆప్షన్ డి 13 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది తప్పు. ఆప్షన్ డి 13 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, అమన్ ఇస్ 13th ఫ్రమ్ లెఫ్ట్. అమన్ 13th అంటే అమ్మకి లెఫ్ట్ సైడ్ లో ఎంతమంది ఉంటారు? 12 పర్సన్స్ అయితే ఉంటారు. అలాగే 11th ఫ్రమ్ రైట్ అన్నాడు. అమ్మను 11th ఫ్రమ్ రైట్ అంటే అమ్మకి రైట్ సైడ్ 10 మెంబర్స్ అయితే ఉంటారు. 10 + 1 11 + 12 టోటల్ 23 మెంబర్స్ అయితే ఉన్నారు. ఆప్షన్ సి 23 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దీనికి మనం ఒక ఫార్ములా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎలాగంటే అమన్ ప్లేస్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ ప్లస్ అమన్ ప్లేస్ ఫ్రమ్ రైట్ హ్యాండ్ -1 చేసుకుంటే వచ్చేస్తుంది. 13 + 11 -1 అంటే 24 - 1 23. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 23 అయితే ఉన్నారు. ఆప్షన్ సి 23 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, ఇప్పుడు ఒకవేళ ఇఫ్ దర్ ఆర్ 36 స్టూడెంట్స్ ఉన్నారు అంటే ఒక దగ్గర 36 మంది ఉన్నారు అనుకోండి. ఒకళ్ళు 11th ఫ్రమ్ ద టాప్ అంటే బాటం నుంచి అతని ర్యాంక్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, 11th ఫ్రమ్ టాప్ అంటే ఇతని ముందు 10 పర్సన్స్ అయితే ఉంటారు. 11 అంటే ఇక్కడ 25 మెంబర్స్ ఇతని డౌన్ లో అయితే ఉంటారు. 25 + 1 ఎంత? 26th ర్యాంక్ ఫ్రమ్ బాటమ్. ఓకే, ఒకవేళ దీనికి ఎలా సాల్వ్ చేయాలనుకోండి, ఈ రెండింటిని డిఫరెన్స్ +1 చేసుకుంటే అయిపోతుంది. ఓకే, 36 - 11 + 1 +1 ఎందుకంటే రెండిట్లా ఉంటాడు కదా ఈయన, అంటే ఒక దాంట్లో ఉన్నాడు. ఇది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కదా, అందుకని ఈ పర్సన్ కూడా యాడ్ చేసుకుంటాం. 37 - 27 - 26. ఈ ఫార్ములాస్ అనేవి కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటాయి కాబట్టి మీరు ఇలాగైతే చేసుకోండి. ఇవైతే ఈజీగా ఉంటాయి. కొంచెం ఒక 5-10 సెకండ్స్ థింక్ చేసిన ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. ఓకే, సో ఫార్ములాస్ అంతా పట్టించుకోకండి. నా అప్రోచ్ అయితే ఇది. మీరు కూడా వెళ్ళినా ఫాలో అవుతే కొంచెం ఈజీగా అయితే ఉంటుంది. ఆప్షన్ బి 26 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, ఇన్ a row of 25 students, what is the position from the right of the 13th student from left? ఓకే, మొత్తం 25 మెంబర్స్ అయితే ఉన్నారు. ఓకే, వాట్ ఈస్ ద పొజిషన్ ఫ్రమ్ ద రైట్ ఆఫ్ ద 13th స్టూడెంట్ ఫ్రమ్ ద లెఫ్ట్? ఓకే, 13th స్టూడెంట్ ఇక్కడ ఉన్నాడు. వీడికి లెఫ్ట్ ఎంతమంది ఉంటారు? 12 ఉంటారు. 13 అంటే వీడి రైట్ లో 12 అయితే ఉంటారు. స్టూడెంట్ ఫ్రమ్ ద what is the position from the right of the 13th student? ఈ క్వశ్చన్ సంథింగ్ ఉంది, అది రాంగ్ వదిలేసింది. ఇది మధ్యలో అయితే ఉన్నాడు. ఎటు నుంచి చూసినా సేమ్ అయితే వస్తుంది. నెక్స్ట్, Raj is 8th from left and 10th from right. How many students are there in the row అంటున్నాడు. చెప్పే కదా లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉన్నప్పుడు ఇది సింపుల్ ఫార్ములా అయితే చేసేయచ్చు. ఓకే, 10 + 8 18 - 1
17 is the correct answer. Total number of persons కనుక్కున్నప్పుడైతే ఈజీ లెఫ్ట్ రైట్ పొజిషన్ తెలుస్తుంది. సో మనం డయాగ్రామాటిక్ తో నేర్చుకున్నాం కాబట్టి చూద్దాం. 8 అంటే లెఫ్ట్ సైడ్ లో 7 మెంబర్స్ ఉంటారు. ఎయిత్ అంటే అలాగే 10th ఫ్రమ్ రైట్ హ్యాండ్ అంటే 9 మెంబర్స్ అయితే ఉంటారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో 7 8 ప్లస్ 9 17 అయితే ఉన్నారు. ఆప్షన్ బి 17 పర్సన్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్. ఏమంటున్నాడు? సోను ఈస్ టాలర్ దాన్ మోను. ఓకే, సోను ఈస్ టాలర్ దాన్ మోను బట్ షార్టర్ దాన్ తను. రాజు ఈస్ షార్టర్ దాన్ మోను. ఓకే, రాజు ఈస్ షార్టర్ దాన్ మోను. హూ ఇస్ ద టాలెస్ట్? టాలెస్ట్ ఎవరు అని అడుగుతున్నారు. సో టాలెస్ట్ ఎవరు? తను. ఓకే, క్లియర్ కట్ అయితే వచ్చేసింది కాబట్టి టాలెస్ట్ ఎవరు? తను ఇస్ ద టాలెస్ట్ వన్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకొకటి అయితే పజిల్ రూపంలో వచ్చింది. ఇలాంటి క్వశ్చన్స్ అయితే మనకి ఎగ్జామ్ లో ఎక్కువ కనిపిస్తుంటాయి. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు? 5 పర్సన్స్ ఏబిసిడి. ఏ ఈస్ టాలర్ దాన్ ఓన్లీ వన్ అంటే ఏ అనేవాడు ఈ కంటే మాత్రమే పెద్ద. అంటే ఏ కంటే మాత్రమే పెద్ద అంటే ఈ ఇక్కడ వస్తుంది, ఏ ఇక్కడైతే వస్తుంది. డి ఈస్ టాలర్ దెన్ ఏ కంటే డి పెద్ద ఎక్కడైనా రావచ్చు. ఓకే, బి ఈస్ టాలర్ దెన్ డి బట్ షార్టర్ దెన్ సి. ఇక్కడ చూడండి, బి ఈస్ టాలర్ దెన్ డి. డి అనేవాడు డి కన్నా పెద్ద కానీ సి కంటే చిన్న. టోటల్ 5 పొజిషన్స్ ఉన్నాయి. అందులో 3 ఖాళీ ఉన్నాయి, మనకి ఇక్కడ 3 వచ్చినాయి కాబట్టి ఇక్కడ ఫిక్స్ చేసుకోండి సి డి డి. ఇది మనకి ఫైనల్ అరేంజ్మెంట్. హూ ఇస్ ద టాలెస్ట్ అన్నాడు. టాలెస్ట్ ఎవరు? సి. సి ఇస్ ద టాలెస్ట్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, పి ఈజ్ ఓల్డర్ దెన్ క్యూ. క్యూ కంటే పి అనేవాడు పెద్ద బట్ యంగర్ దాన్ ఆర్. ఆర్ కంటే చిన్న. ఎస్ ఈజ్ యంగర్ దాన్ క్యూ. క్యూ కంటే ఎస్ అనేవాడు చిన్న అని వచ్చింది కాబట్టి క్యూ కింద ఎస్ అయితే వస్తుంది. హూ ఇస్ ద యంగెస్ట్ అవ్వడం? హూ ఇస్ ద యంగెస్ట్ అంటే సి. ఆప్షన్ సి, ఎస్ ఈజ్ ద యంగెస్ట్. మనకి క్లియర్ కట్ గా కనిపిస్తుంది. అందులో ఈ అందరిలో చిన్న ఎవరంటే ఎస్ అనేవాడు చిన్న. ఓకే, నెక్స్ట్, స్టూడెంట్ ఈస్ 10th ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ 19th ఫ్రమ్ రైట్. సో ఇది లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కాబట్టి 2 యాడ్ చేసి -1 చేసింది. 10 ప్లస్ 19 -1. ఓకే, 29 -1 28. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, 28. ఓకే, ఇది ఒక్కటి ఫార్ములాతో ఎందుకు చేయమని చెప్తానంటే ఇది ఈజీ అన్నమాట. లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ ఇచ్చినప్పుడు మనకి ఈ 2 యాడ్ చేసుకొని అందులో ఒకరిని తీసేయాలి. ఒకరిని ఎందుకు తీసేయాలంటే ఈ 10 మెంబర్స్ లో ఈ ఒకటి కామన్ ఉంటాడు. ఈ స్టూడెంట్ అన్నాడు. సపోజ్ రవి అనుకున్నాను అనుకోండి. ఈ రవి ఇందులో కామన్ ఉంటాడు, ఇందులో కామన్ ఉంటాడు కాబట్టి ఒక రవిని తీసేస్తే మిగతా టోటల్ అయితే వచ్చేస్తుంది. ఓకే, ఎక్స్ప్లెనేషన్ తో కావాలన్నా మనం చెక్ చేసుకోవచ్చు. స్టూడెంట్ ఈస్ 10th ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ అంటే ఇతను లెఫ్ట్ సైడ్ లో 9 ఉంటారు. 19th ఫ్రమ్ రైట్ అంటే రైట్ సైడ్ లో 18 మంది ఉంటారు.
18 మెంబర్స్ అయితే ఉంటారు. 18 ప్లస్ 9 27 ప్లస్ 1 is equal to 28. Option B 28 is the correct answer. Next, ఇక్కడ చూడండి. ప్రియా ఈజ్ హెడ్ ఆఫ్ రీతు. రీతు కంటే ప్రియా ముందుంది, కానీ కవిత కంటే వెనకాల ఉంది. కవిత ఇస్ బిహైండ్ మోనా. మోనాకు వెనకాల కవిత అయితే హూ ఈజ్ ఎట్ ఫ్రంట్ ఆఫ్ ద క్యూ. ముందు ఎవరున్నారంటే మోనా. ఆప్షన్ సి మోనా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 35 స్టూడెంట్స్ లైన్ అంటే ఒక లైన్ లో 35 మెంబర్స్ అయితే ఉన్నారు. అందులో రోహన్ ఈజ్ 5th ఫ్రమ్ లెఫ్ట్. రోహన్ 5th అయితే ఇక్కడ 4 మెంబర్స్ అయితే ఉంటారు. ఓకే, రోహన్ రైట్ లో ఇక్కడ 5 అంటే ఇక్కడ 30 మెంబర్స్ అయితే ఉంటారు. అలాగే ఇంకోటి ఏంటి, రాజ్ ఈజ్ 7th ఫ్రమ్ రైట్. రాజు 7th అంటే రాజుకు రైట్ లో 6 ఉంటారు, లెఫ్ట్ లో 28 మంది అయితే ఉంటారు. వాట్ ఈస్ ఒకవేళ ఇద్దరు మార్చుకుంటే, అంటే రాజు ఇక్కడికి వచ్చి రోహన్ ఇక్కడికి వెళ్తే వాట్ ఈస్ రోహన్స్ పొజిషన్ ఫ్రమ్ రైట్ అంటున్నాడు. 7th అవుతుంది. జస్ట్ డైరెక్ట్ క్వశ్చన్ ఇది కూడా. వీళ్ళిద్దరు షిఫ్ట్ అవుతారు. రోహన్ ప్లేస్ లో రాజు, రాజ్ ప్లేస్ లో రోహన్. రాజ్ ప్లేస్ లో రోహన్ ఇక్కడ పెట్టాం అనుకోండి, రోహన్ ఇస్ 7th ఫ్రమ్ రైట్ అని క్లియర్ ఉంది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెఫ్ట్ అని అడిగితే మనకి మనం సాల్వ్ చేయాల్సి వచ్చేది. రైట్ అన్నాడు కాబట్టి అవసరం లేదు. కానీ యాక్చువల్గా అయితే ఇక్కడ ఆన్సర్ బి C29 అయితే ఉంది. అంటే ఇది లెఫ్ట్ అని అడగాల్సిన క్వశ్చన్. ఓకే, 7th అంటే ఇక్కడ 29 ప్లస్ 1, అదే 28 పర్సన్స్ ప్లస్ 1 29. అక్కడ లెఫ్ట్ ఉంటే ఆప్షన్ సి 29 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఈ క్వశ్చన్ అయితే మీరు హోంవర్క్ చేయండి. హోంవర్క్ చేసి మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అలాగే ఇది కూడా హోంవర్క్ 2. ఇది కూడా హోంవర్క్ 3. ఇది హోంవర్క్ 4. ఈ టోటల్ 4 క్వశ్చన్స్ అయితే మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ సెషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొస్తాను. దిస్ ఇస్ పీకే సైనింగ్ ఆఫ్. బై బై. హ్యాపీ లెర్నింగ్.